నమస్తే అండి అందరికీ. మనం రోజు డాగ్స్‌కైతే మన చిన్నోళ్ళకైతే అన్నం పెడదామని తీసుకువెళ్తున్నానండి. రైస్ అయితే చాలా వేడిగా ఉందనమాట. అందుకని ఆరపెడుతున్నాను. అయితే పాలన్నం అయితే కలుపుదామని చెప్పి తీసుకువెళ్తున్నాననమాట. మనం పెట్టే డాగ్స్‌లో చాలా చిన్నవి కూడా ఉన్నాయి కదండీ! అందుకని చెప్పి రైస్ బాగా మెత్తగా కలిపేసేసి తీసుకువెళ్తున్నాననమాట. ఈరోజైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. నాకైతే బాధగా ఉంది, సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇదిగోండి ఇది మదర్ డాగ్ అనమాట. దీనికొచ్చేటప్పటికి 9 బేబీస్ అయితే పుట్టినయి. దాంట్లో 6 బేబీసే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇది హోండా షోరూమ్ పక్కనండి. టీవీఎస్ షోరూమ్ పక్కన కాలేజ్ అనమాట. చైతన్య కాలేజ్ రోడ్‌లో చైతన్య కాలేజ్ బంద్ చేశారు. దాంట్లో పెట్టిందండి. ఈ డాగ్స్ అన్నీ మనం మనం పుట్టేస్తామని ఎదురు చూస్తా ఉంటాయి అనమాట. అయితే వీటిల్లో అయితే ఈ డాగ్స్ ఉన్నాయి చూసారండి. ఇది తల్లితో ఆడుతుంది గదా! ఈ క్రీమ్ డాగ్. చాలా చాలా యాక్టివ్‌గా ఉంటదండి. రోజు మిగతా డాగ్స్‌తో గూడా ఆడుతా ఉంటాయనమాట. అలాంటి క్రీమ్ డాగ్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేటప్పటికి చాలా లడ్డుగాను, చాలా క్యూట్‌గా ఉంటది. అది ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటదండి. ఇదిగోండి వీడే అనమాట వాడు. చాలా యాక్టివ్‌గా ఉంటది. ఇది నైట్ వచ్చేటప్పటికి 11:30 అండి. ఒక ఒకళ్ళొచ్చారనమాట. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వచ్చారు. వాళ్ళ మావయ్య వాళ్ళెవరో చెప్పారంట. ఆ డాగ్‌ని తీసుకెళ్దామని వచ్చారండి. ఆ క్రీమ్ డాగ్‌ని. ఇదిగోండి వీళ్ళే అండి వాళ్ళు. తీసుకువెళ్తున్నారు. నాకైతే చాలా బాధేసింది. రోజు బాగా యాక్టివ్‌గా ఉంటాడని. తీసుకెళ్ళినా సరే మళ్ళీ మధ్యలో అయితే వదిలేయొద్దండి. వీడినేనండి. వీడికొక లైఫ్ ఇచ్చినందుకు